నిధివన్ ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో నేటికి కూడా శ్రీకృష్ణుడు వచ్చి రాసలీలలాడతాడని గాఢంగా నమ్మే మోస్ట్ మిస్టీరియస్ ప్లేస్ నిధివన్. బృందావనం శ్రీకృష్ణుడు నడయాడిన పవిత్రమైన నేల. బృందావనం కృష్ణయ్య లీలలకు బాల్య క్రీడలకు వేదిక. బృందావనం అంటేనే రాధాకృష్ణుల ప్రేమకు ప్రతీక. ఆ ప్రేమ లీలలకు వేదికైన ఎన్నో ఆలయాలు, వనాలు బృందావనంలో ఉన్నాయి. ఆ ఆలయాలకు, వనాలకు భిన్నంగా ఒక ప్రత్యేకమైన ఆరా, అంతు చిక్కని రహస్యం, అలౌకిక భీతిని కలిగించే ప్రదేశం కూడా ఉంది. అదే నిధివన్. పగటిపూట వేల మంది భక్తులతో కళకళలాడుతూ పవిత్రంగా కనిపించే ఈ వనం సూర్యాస్తమయం కాగానే అదృశ్య శక్తులకు నిలయంగా మారుతుందనే ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే ఇక్కడే ప్రతి రాత్రి స్వయంగా శ్రీకృష్ణుడు, రాధాదేవి గోపికలతో కలిసి రాసలీలలు జరుపుతారని, వారి దివ్య ప్రేమకు ఈ వనం ప్రత్యక్ష సాక్షి అని చెబుతారు. ఈ నమ్మకం ఎంత బలమైనదంటే సాయంత్రం 6 గంటలు దాటిందంటే చాలు నిధివనంలో ఉన్న చిన్న చిన్న దేవాలయాలకు తాళాలు వేస్తారు. అక్కడి పూజారులు, వన సంరక్షకులు, చివరికి పక్షులు కూడా ఈ వనాన్ని విడిచి వెళ్ళిపోతాయి. ఒక్క మనిషి కాదు కదా, ఒక్క జంతువు కూడా రాత్రివేళ ఈ వనంలో ఉండడానికి సాహసించదు. ఒకవేళ ఎవరైనా ఈ హెచ్చరికలను పెడచెవిన పెట్టి కుతూహలంగా రాత్రిపూట నిధివనంలోకి ప్రవేశిస్తే వారికి మానసిక స్థితి తప్పిపోతుందని, లేదా అంతకంటే ఘోరమైన పరిణామాలు ఎదురవుతాయని తరతరాలుగా వస్తున్న కథలు చెబుతున్నాయి. కొందరైతే మాయమయ్యారని, మరికొందరు పిచ్చి పట్టిపోయారని చెబుతారు. అసలు నిధివన్ వెనుక ఉన్న ఈ అలౌకిక శక్తుల రహస్యమేంటి? రాధాకృష్ణుల రాసలీలలు నిజంగానే ఇక్కడ జరుగుతాయా? అద్భుతమైన ఈ నమ్మకాలకు ఆధారాలున్నాయా? ఆ పవిత్ర భయానకమైన వనంలో దాగిన ఆశ్చర్యకరమైన విషయాలను, స్థానికుల అనుభవాలను, చరిత్రలో నిక్షిప్తమైన రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. స్వామి హరిదాస్ ఇక్కడ తపస్సు చేసి నిధివన్ ప్రదేశాన్ని పవిత్రంగా మార్చారట. వారు శ్రీకృష్ణుణ్ణి స్వయంగా దర్శించారని కథనాలున్నాయి. నిధివన్ దట్టమైన చెట్లు, మొక్కలతో నిండి ఉన్న బృందావనంలోని ఒక వనం. నిధివనం ఒక చిన్న అడవిలాగా ఉంటుంది. తులసి, మెహందీ, కదంబ చెట్లుంటాయి ఇక్కడ. నిధివనంలో ఉన్న తులసి మొక్కలు రాత్రిపూట గోపికలుగా మారతాయని చెబుతారు. పగటి వేళల్లో నిధివనంలో ఎంతసేపైనా తిరగవచ్చు, కానీ రాత్రి మాత్రం ఆ పరిసరాల్లో అస్సలు ఉండవద్దని హెచ్చరిస్తారు. కృష్ణుడు ప్రతి రాత్రి అక్కడకు వచ్చి తన ప్రియురాలైన రాధమ్మ, గోపికలతో కలిసి నృత్యం చేస్తాడని, ఆ సమయంలో కృష్ణుడి భటులు నిధివన్ చుట్టూ అదృశ్య రూపంలో కాపలా కాస్తూ శ్రీకృష్ణుడి ఏకాంతానికి భంగం కలగకుండా చూస్తారని ప్రజల నమ్మకం. ఈ నిధివన్ దగ్గరగా స్థానికుల ఇళ్ళు ఉంటాయి, కానీ వాటికి కిటికీలు మాత్రం పెట్టుకోరు. ఎందుకంటే నిధివన్ వైపు వారి చూపు కూడా వెళ్ళకూడదన్న ఉద్దేశ్యంతో కిటికీలు పెట్టుకోరు. ఒకవేళ ఎవరైనా కిటికీలు పెట్టినా కూడా వాటి నుంచి నిధివన్ వైపు రాత్రివేళ మాత్రం చూడరు. నిధివన్లో రాత్రిపూట జరిగే రాసలీలలను చూడాలనుకోవడం పాపంగా భావిస్తారు. నిధివన్ నుంచి రాత్రి సమయంలో పిల్లన గ్రోవి వాయిస్తున్న శబ్దంతో పాటు ఆడవారి పట్టీల శబ్దాలు వేల ఏళ్ల నుంచి ఇక్కడ వినిపిస్తున్నాయని తరతరాలుగా వస్తున్న కథలు. శ్రీకృష్ణుని వేణుగానంతో పాటు గోపికలు నృత్యం చేయడం వల్లే ఆ శబ్దాలు వస్తుంటాయని స్థానికుల గాఢమైన నమ్మకం. ఒకవేళ ఎవరైనా నిధివన్లో రాత్రిపూట ఉండి శ్రీకృష్ణ రాసలీలలను దొంగతనంగా చూడాలని ప్రయత్నిస్తే వారికి పిచ్చి పట్టడం, లేదా ఏకంగా ప్రాణం పోవడం వంటివి జరుగుతాయని, అందుకు సాక్ష్యంగా కొన్నేళ్ల క్రితం జైపూర్కు చెందిన ఓ కృష్ణ భక్తుడు నిధివన్లో ఏం జరుగుతుందో చూడాలని దొంగతనంగా అక్కడే ఉండిపోయాడని, రాత్రి ఏం జరిగిందో తెలీదు, కానీ తెల్లారేసరికి నిధివన్ ప్రవేశ ద్వారంలో అతను అచేతనంగా పడి ఉన్నాడని, ఆ తర్వాత అతను పిచ్చివాడుగా మారిపోయాడని చెప్పుకుంటారు. గతంలోనూ ఓ భక్తునికి ఇలాగే జరిగిందట. శ్రీకృష్ణుడి రాసలీలను చూడాలని ప్రయత్నించి పిచ్చివాడైపోయాడట. నిధివన్లో ఈ రహస్యాన్ని ఛేదించేందుకు చాలామంది ప్రయత్నించారు. కొందరు నిధివన్లోని చెట్ల వెనుక దాక్కుని నిజాన్ని తెలుసుకుందామని ప్రయత్నించి ఆ తరువాతి రోజు వారు షాక్తో మతిస్థిమితం కోల్పోయిన వారిలా ప్రవర్తించారని, కొందరి చూపు, మాట కోల్పోయారని, అక్కడ ఏం జరుగుతుందో చూసేందుకు అస్సలు ప్రయత్నించకూడదని, అది చాలా చిత్రంగా
భయానకంగా మనస్సును కదిలించేదిగా ఉండవచ్చు అన్నది అక్కడి ప్రజల నమ్మకం. అందుకే నిధివన్ సమీపంలో నివసించే ప్రజలు రాత్రైతే అటువైపు ఉండే కిటికీలు తలుపులు అస్సలు తెరవరు. రంగమహల్ రాధాకృష్ణుల విశ్రాంతి స్థలం. ఈ నిధివనంలో చెట్ల మధ్య ఒక చిన్న ప్యాలెస్ ఉంటుంది. దీనినే రంగమహల్ అని పిలుస్తారు. నిధివనంలో రాసలీలల తర్వాత రంగమహల్లోనే రాధమ్మ కృష్ణుడు ఏకాంతంగా గడుపుతారని పూజారులు చెబుతారు. అందువల్లే రాత్రి ఆలయ ద్వారం మూసే ముందు అలంకరించిన మంచం, ఓ వెండి గ్లాసు నిండా పాలు, కొన్ని తీపి పదార్థాలు, తాంబూలం, పళ్ళు తోముకోవడానికి 2 వేప పుల్లలు, చీర, గాజులతో పాటు మరికొన్ని అలంకార వస్తువులు కూడా అక్కడ ఉంచుతారు. ఇక ఉదయం ఆలయ ద్వారం తీసే సమయానికి తాంబూలం నమిలి ఉమ్మిన గుర్తులు, పాలు తాగిన ఆనవాళ్లతో పాటు మంచంపై ఉన్న దుప్పట్లు కొంత చెదిరి ఉంటాయట. ఇక స్వీట్లు, పండ్లు సగం సగం తిన్న ఆనవాళ్లు కనిపిస్తాయి. దీన్ని భక్తులు కూడా చూస్తారు. ఇది చాలా ఏళ్లుగా జరుగుతున్న తంతు. అయితే యుగాలు గడిచిపోయినా శ్రీకృష్ణుడు తన చెలులతో ఇక్కడే ఎందుకు గడుపుతాడు? దీనికి ఓ కథనం ఉంది. స్వామి హరిదాస్ ఓ గొప్ప సాధువు, సంగీతకారుడు, శ్రీకృష్ణుని భక్తుడు. కృష్ణుడు ఇప్పటికీ బృందావనంలోనే ఉన్నాడని నమ్ముతూ ఆయన తన జీవితాన్ని ధ్యానం, భక్తి శ్రద్ధలతో గడిపారు. ఒకరోజు నిధివనంలో ధ్యానం చేస్తూ భక్తి గీతాలు పాడుతూ ఉండగా శ్రీకృష్ణుడు, రాధమ్మ అతని ముందు కనిపించారు. స్వామి హరిదాస్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. కృష్ణుణ్ణి ఎప్పటికీ ఈ బృందావనంలోనే, ఈ వనంలోనే ఉండమని కోరాడు. కృష్ణుడు అంగీకరించాడు. ఫలితంగా బాంకే బిహారీజీ విగ్రహం కనిపించింది. ఈ అద్భుత సంఘటన నిధివన్ను మరింత పవిత్రం చేసిందని, అందుకే ఇప్పటికీ కృష్ణయ్య నిధివన్కు వస్తాడని నమ్ముతారు. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? అక్కడ ఉన్న ఈ మిస్టరీ కథలతో మీరు ఏకీభవిస్తారా? మీ కమెంట్స్ నాకు తప్పక తెలియచేయండి. సరే, ఇక విషయంలోకి వచ్చేస్తే తులసి చెట్లు. ఇక్కడ నిధివనం లోపల ఉన్న తులసి చెట్లు చాలా ప్రత్యేకమైనవి. అవి సాధారణంగా పెరిగే తులసి చెట్లలాగా కాకుండా విచిత్రంగా జంటలు జంటలుగా ఒకదానితో ఒకటి పెనవేసుకుని పెరుగుతాయి. వీటిని తులసి మాలలు అని కూడా పిలుస్తారు. ఈ చెట్లు రాత్రిపూట గోపికలుగా మారి రాసలీలల్లో పాల్గొంటాయని, తెల్లవారుజామున మళ్లీ తులసి చెట్లుగా మారుతాయని భక్తుల నమ్మకం. అంతేకాదు అక్కడ ఉన్న రాళ్ళు, కొండలు కూడా రాత్రిపూట గోపికలుగా మారతాయట. నిధివన్ పట్ల ఉన్న నమ్మకం కేవలం కథలు కాదు, స్థానికులు, భక్తులు చెప్పే ప్రత్యక్ష అనుభవాల వల్ల కూడా బలపడింది. కొందరు తమ కలలో రాధాకృష్ణుల దర్శనం లభించిందని చెబుతుంటే, మరికొందరు రాత్రిపూట నిధివన్ నుండి మృదంగనాదాలు, గజ్జల సవ్వడులు, వేణుగానాలు వినిపించాయని ప్రమాణం చేసి మరీ చెప్తారు. ఇక నిధివన్లో లలితా కుండ్ ఉంది, చూడవలసిన ప్రదేశం. నిధివన్ లోపల ఉన్న ఒక చిన్న కోనేరిది. దీనిని లలితా కుండ్ అని పిలుస్తారు. రాధాదేవికి దాహం వేసినప్పుడు శ్రీకృష్ణుడు తన వేణువుతో ఈ కోనేరును సృష్టించాడని పురాణం. ఈ కోనేరులోని నీరు చాలా పవిత్రమైందని భావిస్తారు. నిధివనంలో ఉన్న మరో కొలను విశాఖ కుండ్ అని అంటారు. విశాఖ అనే గోపిక దప్పిక తీర్చడానికి కృష్ణుడు తన పిల్లన గోవితో ఈ కొలనును సృష్టించారని చెబుతారు. నిధివన్కు వెళ్లిన వారు ప్రధాన ఆలయమైన రంగమహల్లోని రాధాకృష్ణుడి విగ్రహాలతో పాటు విశాఖ కుండును కూడా దర్శించుకునొస్తారు. ఇదిలా ఉంటే సైన్స్ దృష్టికోణంలో ఈ నమ్మకాలకు ఎటువంటి ఆధారాలు లేవు అంటారు హేతువాదులు. నాస్తికులకు, హేతువాదులకు ఇప్పటి వరకు నిధివన్ మర్మం అంతు చిక్కలేదు. కొందరు నిధివన్లో దేవుడు లేడు అని నిరూపించడం కోసం రాత్రి సమయంలో రహస్యంగా ఆలయ ప్రహారీ లోపల సంచరించారు. అలా ప్రయత్నించిన వాళ్ళకి కళ్ళు పోవడం, మతి చెడిపోవడం లాంటివి జరిగాయి. కొంతమంది రహస్యంగా ఆలయం లోపల కూడా నిఘా కెమెరాలు అమర్చి విఫలమయ్యారు కూడా. అయితే భక్తులు, స్థానికులు మాత్రం దీనిని ఒక ఆధ్యాత్మిక అనుభవంగా, దివ్య శక్తి ప్రబలంగా ఉన్న ప్రదేశంగా భావిస్తారు. బృందావనంలో ఆధ్యాత్మికతకు, నమ్మకానికి ప్రాధాన్యత ఎక్కువ. అందుకే నిధివన్ ఒక అద్భుతమైన రహస్యంగా, అంతుచిక్కని ఆధ్యాత్మిక ప్రదేశంగా కొనసాగుతోంది. శాస్త్రీయంగా ఈ ప్రాంతంలోని వాతావరణం, నేల, చెట్ల రసాయనం నిర్మాణం గురించి కొన్ని పరిశోధనలు జరిగాయి. కానీ ఇప్పటికీ నిధివన్ మిస్టరీని మాత్రం పూర్తిగా కనుక్కోలేకపోయారు. ఇది భక్తి, మిస్టరీ, కృష్ణ ప్రేమకి సంకేతంగా నిలుస్తుంది. నిధివన్ శ్రీకృష్ణుడు, రాధాదేవిల ప్రేమకు నిరంతర సాక్షిగా, అలౌకిక శక్తులతో నిండిన ఒక మిస్టీరియస్ ప్రదేశంగా బృందావనంలో నిలిచి ఉంది. ఇది కేవలం భౌతిక స్థలం కాదు, తరతరాలుగా భక్తుల హృదయాల్లో నాటుకుపోయిన ఒక ప్రగాఢ విశ్వాసం.
ఒక ఆశ్చర్యకరమైన ఆధ్యాత్మిక అనుభవం. మరి మీరెప్పుడైనా బృందావన్ వెళ్ళారా? నిధివన్ చూశారా? అప్పుడు మీకెలా అనిపించింది? కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. మరి ఇంత మిస్టీరియస్ ప్లేస్కి ఎలా వెళ్ళాలంటే, రోడ్డు మార్గం ద్వారా అయితే ఆగ్రా, మధుర లేదా ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడి నుంచి క్యాబ్లో వెళ్ళవచ్చు. ఢిల్లీ నుండి సుమారు 157 కిలోమీటర్లు, ఆగ్రా నుండి 80 కిలోమీటర్లు, మధుర నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది నిధివన్. ఇక రైలు మార్గంలో వెళ్ళాలి అంటే దేశంలోని దాదాపు అన్ని నగరాల నుంచి ఇక్కడికి రైలు సదుపాయం ఉంది. సమీప రైల్వే స్టేషన్ 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధురలో ఉంది. వాయు మార్గం ద్వారా వెళ్ళాలి అంటే న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇది నిధివన్కు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి వరకు వెళ్ళి ఇక్కడి నుంచి క్యాబ్లో వెళ్ళొచ్చు. ఇది అత్యంత మిస్టీరియస్ ప్లేస్గా పేరు పొందిన బృందావన్లోని నిధివన్ విశేషాలు. మరో చక్కటి అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.